హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, మీరు నీట్ 2024 ఎగ్జామ్ రాసి ఒకవేళ మీ మార్క్స్ కనుక తక్కువ వచ్చుంటే, మీకు ఇంకొక డ్రాప్ తీసుకోవడం ఇష్టం లేకుండా ఉంటే, సో ఈ ఇయరే ఏదో ఒక కోర్సులో జాయిన్ అయిపోవాలనుకుంటే, సో మీ ఫ్యూచర్ బాగుండాలి, బెస్ట్గా ఉండాలి, ఇంకో ఎగ్జామ్ ఏదన్నా ట్రై చేద్దామా అని కనుక మీరు కనుక హోప్ పెట్టుకుని ఉంటే, సో మీరు ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఈ టెస్ట్ రాయాలి. ఈ టెస్ట్కి ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ అనేది మీకు అవైలబుల్గానే ఉంది. రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఈ ఐసర్ ఎగ్జామ్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో నేను దీని గురించి ఆల్రెడీ ఇన్ డీటెయిల్గా ఇంకో వీడియో చేశాను. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో అక్కడ చూడండి. సో ముఖ్యంగా ఈ ఎగ్జామ్ దేనికోసం అంటే, మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అని, సో ఈ ఇన్స్టిట్యూట్స్లో మీరు ఎంటర్ అవ్వడానికి ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకేనా? ఐఐటి ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఎగ్జామ్. సో మనకి ఈ ఎగ్జామ్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి May 13. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఎగ్జామ్ కనుక మీరు సో నీట్ ఏదో ఒకలాగా అయిపోయింది, ఒక లో మార్క్స్ వచ్చి ఉంటే, సో మీరు మంచి ఫ్యూచర్ కావాలనుకుంటే ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్లో కనుక మీరు క్రాక్ చేసి వెళ్తే మీ ఫ్యూచర్ పక్కాగా బాగుంటుంది. ఓకేనా? ఇవి ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ కదా, డెఫినెట్లీ బాగుంటుంది. సో May 13 వరకు మీకు రిజిస్ట్రేషన్ ఉంది. సో అప్లికేషన్ ఫీ వచ్చేసి 2000 రూపీస్ ఫర్ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 1000 రూపీస్ అనేది ఉంటుంది. సో వెబ్సైట్ వచ్చేసి isaradmission.in. సో ఈ వెబ్సైట్లో మీరు వెళ్తే సో మీరు అప్లై అనేది చేసేసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే, క్లాస్ 12th పాస్ అయి ఉండాలి. ఏదర్ మీరు ఎంపీసీ అయినా సరే, బైపీసీ అయినా సరే, సైన్స్ స్ట్రీమ్ అయి ఉంటే చాలు. అయితే మీరు క్లాస్ 12 అనేది 2022లో పాస్ అయినా ఏం కాదు, 2023లో పాస్ అయినా ఏం కాదు, 2024లో పాస్ అయినా ఏం కాదు. కానీ 2021, 2020 సో ఇలా ఎక్కువ డ్రాప్ ఇయర్స్ తీసుకుంటారు కదా, వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓకేనా? 2022లో క్లాస్ 12 పాస్ అయినా మీరు ఎలిజిబుల్ అవుతారు, 23లో పాస్ అయినా ఎలిజిబుల్ అవుతారు, 24లో పాస్ అయినా ఎలిజిబుల్ అవుతారు. అంతకు ముందు వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు. సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనం చెప్పాం కదా, ఇది ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ ఎగ్జామ్ అనేది మీకు ఎప్పుడు ఉంటుందంటే June 9th ఉంటుంది. సో మీకు ఇంకా ఎనఫ్ టైం ఉంటుంది చదువుకోవడానికి, కాబట్టి ఇది నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. అలాగే మనకి ఇండియాలో టోటల్గా 7 ఐసర్స్ ఉన్నాయి. వాటిలో ఎన్ని సీట్స్ ఉన్నాయనేది మీకే ఇక్కడే కనిపిస్తుంది కదా. ఇక్కడ బిఎస్ ఎంఎస్ ప్రోగ్రామ్ అంటే దీంట్లో బీఎస్సీ ఎంఎస్సీ రెండు కలిపి 5 years మీకు ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది. సో చాలా మంచిగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఎగ్జామ్ రాయండి, దీని గురించి నేను ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అప్లికేషన్ ప్రాసెస్, డేట్స్ ఇవన్నీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా. 13th అనేది లాస్ట్ డేట్, ఎగ్జామ్ వచ్చేసి 9th ఉంటుంది. సో మీకు రిజల్ట్స్ అనేవి June 25th వస్తాయి. సో ఫస్ట్ రౌండ్ ఆఫ్ అలాట్మెంట్ కూడా July 7th వచ్చేస్తుంది. టోటల్ డేట్స్ కూడా ఇచ్చేశారు. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటంటే 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? 15 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రమ్ ఈచ్ సబ్జెక్ట్. సో బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. దీంట్లో మ్యాథమెటిక్స్ కూడా ఉంటుంది. ఓకేనా? అంటే మ్యాథమెటిక్స్లో మీరు కొన్ని టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి, లైక్ సో సెట్స్ అండ్ ఫంక్షన్స్, ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, రిలేషన్స్ ఇలాంటివి ప్రిపేర్ అవుతే నేను ఇన్ డీటెయిల్గా ఒక వీడియో చేశానన్నాను కదా, మీరు ఆ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత అందులో నేను ప్రతి ఒక్క దాని గురించి, ఈ ఐసర్లో జాయిన్ అయితే ఫ్యూచర్లో మీ కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది, మీ లైఫ్ ఎలా ఉంటుంది, సో మీరు ఎంత శాలరీ ఎర్న్ చేయొచ్చు, వీటన్నిటి గురించి ఇంకో వీడియోలో డిస్కస్ చేశాను. అందుకే ఈ వీడియోలో డిస్కస్ చేయట్లేదు. ఈ వీడియోలో మీకు రిమైండ్ చేస్తున్నాను, దీని యొక్క రిజిస్ట్రేషన్ డేట్ ఇంకా అవైలబుల్గా ఉంది. అలాగే ఒక ఓవర్వ్యూ ఇస్తున్నాను, ఈ ఎగ్జామ్ ఏంటి అనే దానికి సంబంధించి. ఇన్ డీటెయిల్గా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి చూడండి. ఓకేనా? 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటాయి. సో మైనస్ అయితే -1 మార్క్, సేమ్ యాజ్ నీట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఈ మీరు ఇప్పుడు June 9th కదా ఎగ్జామ్, అప్పటి వరకు మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీరు isaradmission.in వెబ్సైట్లోకి వెళ్తే సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. అవి డౌన్లోడ్ చేసుకోండి, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారనేది చూడండి, ఆ విధానంగా మీరు చదవండి. ఓకేనా? సో ఈ ఎగ్జామ్ గురించి చాలామందికి తెలీదు. సో మీరు అప్లై చేసుకొని మీరు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 పక్కాగా మీరు అన్ని కరెక్ట్ పెట్టినా కూడా మీకు మంచి ఐసర్ కాలేజ్లో సీట్ అయితే వస్తుంది. సో ఇదైతే పక్కా. అండ్ నెక్స్ట్ వచ్చేసి
సిలబస్ కూడా వీళ్ళు పీడిఎఫ్లో ఇచ్చారు. ఈ పీడిఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో అయితే అప్లోడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. అండ్ మ్యాథమెటిక్స్ సిలబస్ కూడా ఉంటుంది. సో ఇది నేను ఇన్ డీటెయిల్గా ఒక వీడియో చేశాను కదా, దాని యొక్క థంబ్నెయిల్ ఇలా ఉంటుంది, మీరు యూట్యూబ్లో అయినా సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇది ఐసర్ అడ్మిషన్కి సంబంధించి ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఎగ్జామ్ పేరు. May 13th వరకు డేట్ ఉంది. సో మీరు కనుక నీట్లో తక్కువ వచ్చుంటే బెస్ట్ కోర్స్ కోసం సజెస్ట్ చేస్తుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్టర్ MBBS తర్వాత అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఎగ్జామ్ పక్కాగా రాయండి. అండ్ ఐసర్లో అడ్మిషన్ వస్తే మంచిగా ఉంటుంది ఫ్యూచర్. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నెక్స్ట్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.